ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? ఈ ఉదయకాలం ఎలా ఉన్నది? ఉదయమున లేచిన వెంటనే పోరాటము ప్రారంభమైందా? అదేమనగా ప్రతిదినము మన జీవితంలో పోరాటమున్నది. దేవుని వాక్యం చెబుతున్నది కదా. యేసుక్రీస్తు చెప్పారు, లోకంలో మీకు శ్రమ కలుగును. కనుక అనుదినము మన జీవితంలో కొన్ని బాధలు, ఉపద్రవములను దాటి వెళ్లవలసి వచ్చును. ఎందుకు అని అనుకుంటున్నారా? ఈ లోకాధిపతి సాతానుడు అని వేదములో దేవుడే చెప్పినారు. ఈ సాతానుడు ఊరకుండడు. వాడు మన శత్రువు. మనల్ని డిస్టర్బ్ చేయుటకు ఏమైనా చేస్తూనే ఉంటాడు. మనల్ని భయపెట్టుటకు, సోలిపోవునట్లు చేయుటకు, మనల్ని స్తంభింపజేయుటకు ఏదో ఒక విధముగా క్రియ చేయును. అప్పుడు ఎలా మనం జీవించాలని అనుకుంటున్నారా? వాణ్ణి మనం జయించాలి. జయించుటకు మనమేం చేయాలట? యాకోబు 4వ అధ్యాయం 7వ వచనం చెబుతున్నది, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. మీరు ఎదిరించాలి ప్రతిదినం యేసు నామములో. సాతానుడా, పిశాచి, నేను నిన్ను ఎదిరిస్తున్నాను అని చెప్పి, నేను ప్రతిదినం ఉదయం లేచిన వెంటనే దేవుని స్తుతించి ప్రార్థించినప్పుడు ఎఫెసీ 6:12లో చెప్పబడినది కదా. ఏమంటే, ప్రస్తుత అంధకార సంబంధాలకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుతున్నాము అని ఉన్నది కదా. నేను ప్రతిదినము యేసు నామములో వాటిని ఎదిరించి ప్రార్థించెదను. నన్ను యేసు రక్తములోనికి సమర్పించుకొనుచున్నాను. నేను యేసుకి సొంతము. సాతానుడా, నీవు నన్ను డిస్టర్బ్ చెయ్యలేవు, నన్ను జయించలేవు. యేసుక్రీస్తు నామములో నేను నిన్ను ఎదిరించిచున్నాను. యేసు రక్తము ప్రోక్షించి నిన్ను తరుముచున్నాను అని మీరు చెప్పి ప్రార్థించినప్పుడు ఆ రోజంతా ప్రభువు మీ యొక్క భద్రతలను గ్రహించగలరు, విజయమును గ్రహించగలరు. మీరు కూడా అనుదినం ఉదయమున మీ శత్రువైన సాతానుని యొక్క క్రియలను ఎదిరించి ప్రార్థించాలి. మీరు భయపడినారంటే సాతానుడు మిమ్మల్ని తరుముతారు. అయ్యో, సాతానుడు అలా వస్తున్నాడు, ఇలా వస్తున్నాడు, అది చేస్తున్నాడు. ఏం చేస్తాడు? వాడిని జయించిన యేసు మీకు తోడుగా ఉన్నాడు కదా. కనుక మీరెందుకు భయపడాలి? సాతానుని జయించిన యేసు మనతో కూడా ఉన్నారు. కనుక యేసుక్రీస్తు నామములో, సాతానుడా, నీవు తెచ్చే అన్ని పోరాటములను ఎదిరిస్తున్నాను, నీ క్రియలను గద్దిస్తున్నాను, యేసు రక్తంలోకి నన్ను సమర్పించుకుంటున్నానని రోజు ప్రార్థించండి. ఈ దినం ప్రార్థించి వెళ్ళండి. మీ కార్యములన్నీ విజయవంతంగా మారును. సాతానుడు పోరాడినా ఓడిపోవును. మీరు జయము నొందువారుగా ఉందురు. అయితే వాక్యము చెప్పుచున్నది, దేవునికి లోబడుడి, సాతానుని ఎదిరించి నిలబడుడి. ఈ వాక్యమునకు మీరు లోబడకుండా ఉన్నారంటే మీరు సాతానుని జయించలేరు. సాతానుని మీరు తరమలేరంటే వాక్యములో ఏదో ఒక కార్యమునకు మీరు లోబడలేదు అని అర్థము. కనుక ప్రతిదినము వేదవాక్యమును ధ్యానించి లోబడుటకు సమర్పించుకోవాలి. దేవునికి లోబడి సాతానుని ఎదిరించి నిలబడితే మీరు జయించగలరు. ఈ దినం మీ హృదయమును శోధించి చూడండి. దేవుని వాక్యమునకు లోబడి ఉన్నారా? కనుక ధైర్యంగా ఎదిరించి నిలబడుడి. ఈ దినం మీరు జయించెదరు. అనుదినం జయమునందుదురు. సాతానుడు మిమ్మల్ని జయించలేడు. సరేనా? చెప్పండి, తండ్రి, నాకు సాతాను మీద జయమునిచ్చుటకు యేసుక్రీస్తుని సిలువలో సమర్పించి జయమునిచ్చినందుకు స్తోత్రములు. నా శత్రువైన సాతానుడు నన్ను జయించలేడు. నేను వాణ్ణి యేసు నామములో ఎదిరించి నిలబడుచున్నాను. ఈ దినం వాడు నాకు తీసుకొస్తున్న అన్ని పోరాటములను గద్దిస్తున్నాను. యేసు రక్తమును ప్రోక్షిస్తున్నాను. నాకు జయమునిచ్చు యేసునకు స్తోత్రములు, స్తోత్రములు. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.